పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఈ రోజుల్లో జుట్టు రాలిపోయి చాలా మంది బాధపడుతూ ఉన్నారు. చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంది. అయితే దీన్నే క్యాష్ చేసుకోవాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఆలోచన వచ్చిందో లేదో అంతే, బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రకటించేశాడు. తీరా ప్రజలు అది నమ్మి నిజమే కదా అనుకొని అతని షాప్కు క్యూ కట్టారు. ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. చివరికి లబోదిబోమంటూ మొరపెడుతున్నారు. హైదరాబాద్లో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. బట్టతలపై జుట్టు అంటూ భారీ మోసం చేసిన ఘటన పాత బస్తీలో చోటు చేసుకుంది. పాత బస్తీ ఫతే దర్వాజా కేంద్రంగా చేసుకున్న ఓ వ్యక్తి ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ నటుడి బట్టతలపై తానే జుట్టు మొలిపించానని కొన్ని ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. అది కూడా కేవలం 200 రూపాయలు మాత్రమేనని చెప్పాడు. దీంతో బట్టతలపై జుట్టు వస్తుందని నమ్మిన స్థానిక ప్రజలు ఫతే దర్వాజా ప్రాంతంలో ఉన్న బిగ్ బాస్ సెలూన్కు పోటెత్తారు. గత కొద్ది రోజుల కిందట సెలూన్ ముందు క్యూ కట్టిన వందలాది మంది యువకులకు గుండు గీసి కెమికల్స్ రాసి పంపించాడు. हमारे वकील भाई है, पूरे भाइयों की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं. वकील भाई కస్టమర్స్ కి కెమికల్స్ రాసి పంపించిన తర్వాత కొన్ని షరతులు కూడా పెట్టాడు. గుండు ఆరిపోకుండా ఉండాలని, గుండు పైన నీళ్లు చల్లుతూ ఉండాలని, నీళ్లు కిందకి జారకుండా బట్ట కట్టాలంటూ షరతులు పెట్టి పంపించాడు. అలా గుండు గీయించుకొని కెమికల్ రాయించుకొని వెళ్ళిన వారందరికీ మంట రావడంతో పాటు కొందరికి రియాక్షన్స్ అయ్యి బొబ్బలు కూడా వచ్చాయి. దీంతో లబోదిబోమంటూ చాలా మంది ఆసుపత్రికి వెళ్లారు. సాయంత్రం వరకు కొన్ని వందల మందికి గుండు గీసి డబ్బులు పట్టుకొని వకీల్ వెళ్ళిపోయాడు. ఇక ఆసుపత్రిలో చేరిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన బిగ్ బాస్ సెలూన్ యజమాని పరారైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ గుండు వ్యవహారం పాత బస్తీలో సంచలనం రేకెత్తిస్తోంది. బట్టతల మాట ఏమో గానీ ఉన్న ఎంట్రికలు పోయాయని అందరూ బాధపడుతున్నారు. हमारे वकील भाई है, पूरे भाइयों की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं. वकील भाई సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.